దేశాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఇవి ఆయా దేశాలకు మాత్రమే ప్రత్యేకమైన సంగతులు, పూర్తిగా వాటి సొంతం. అలాంటి ప్రత్యేకత మరి ఇతర దేశానికి లేదు కనుకనే అవి సంథింగ్ స్పెషల్ అన్నమాట. అవేంటో తెలుసుకుందాం. తెలిసాక మీ అనుభూతిని మాత్రం తప్పక చెప్పండి. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ దేశాలకు ఆఫిమ్ అనే మాదక ద్రవ్యం స్మగ్లింగ్ ద్వారానే చేరవేయబడుతుంది. ఇలా స్మగ్లింగ్ చేయబడుతున్న దానిలో 80% వరకు ఆఫ్ఘనిస్తాన్లోనే పండించబడుతోంది. ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ అండ్ క్రైమ్స్ విభాగం తన నివేదికలో ఈ సంగతిని వెల్లడించింది. అల్బేనియా యుద్ధాలు అన్ని దేశాల్లోనూ జరుగుతూనే ఉంటాయి. అల్బేనియాలో మాత్రం ఏ దేశంలోనూ లేనన్ని మిలిటరీ బంకర్స్ ఉన్నాయి. అల్జీరియా ఏమాత్రం నీటి వనరులు లేని దేశం అల్జీరియా. ఇక్కడ నీటి లభ్యత 0% అంటే ఆశ్చర్యమే మరి. ఇంటిగువా బర్బుడా ప్రపంచంలోని అతి తక్కువ ఆత్మహత్యలు జరిగే దేశం. లెక్కల్లో చెప్పాలంటే ఏడాదికి 0.3 మంది. అంటే కొన్నేళ్ల రికార్డ్ చూసినా ఒక్క మనిషి కూడా ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవు. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారులను తయారు చేసి ఎగుమతి చేయడంలో అర్జెంటీనా తన పొరుగు దేశం బ్రెజిల్ కంటే ముందుంది. అలా 2015లో 2000 మంది ఫుట్బాల్ ప్లేయర్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. ఈ దేశంలో బీఫ్ తినడం సర్వసాధారణం. అంటే ఏడాదికి ఒక మనిషి సుమారు 55 కేజీల బీఫ్ తింటాడు. ఆస్ట్రేలియా ప్రపంచంలో అతి ఎక్కువగా షార్క్ చేపల దాడులు ఆస్ట్రేలియాలో నమోదవుతాయి. అంతేకాదు అరుదైన జంతువులు ఇక్కడే ఉన్నాయి. అతి ప్రమాదకరమైన జంతువులు ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ. ఆస్ట్రియా సుఖంగా ఉద్యోగం చేసుకుంటూ ఆహ్లాదంగా బతకాలంటే ఆస్ట్రియాలోనే సాధ్యం. ఏ దేశంలో లేని పెయిడ్ లీవ్స్ ఆస్ట్రియాలోనే ఉన్నాయి. సగటున ఏడాదికి 43 రోజులు వేతనంతో కూడిన సెలవుల్ని ఆస్ట్రియాలోని కంపెనీలు ఇస్తున్నాయి. అజర్బైజాన్ ప్రపంచంలోకెల్లా మడ్ వోల్కనోలు ఎక్కువగా ఉన్న దేశం అజర్బైజాన్. ఇలా బురదను వెదజల్లే అగ్నిపర్వతాలు భూమి మీద 1000 వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ యాక్టివ్గా ఉన్న వోల్కనోలు. వీటిలో 400 వరకు ఈ అజర్బైజాన్ దేశంలోనే ఉన్నాయి. బంగ్లాదేశ్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో అత్యధిక సైన్యం బంగ్లాదేశ్ నుంచే ఉన్నాయి. ఆ సంఖ్య సుమారు 6447. మీకు తెలుసా, బంగ్లాదేశ్ని ల్యాండ్ ఆఫ్ రివర్స్ అని పిలుస్తారు. ఇక్కడ మొత్తం 700 నదులు ప్రవహిస్తున్నాయి. భూటాన్ 80% జనాభా వ్యవసాయం మీదే ఆధారపడిన దేశం భూటాన్. బొలీవియా అనడానికి వీటిని బ్రెజిల్ నట్స్ అని పిలిచినా వీటిని అత్యధికంగా పండించే దేశం బొలీవియా. బోస్నియా చదరపు కిలోమీటర్కు బోస్నియా హెర్జ్గోవినియాలలో ఉన్నన్ని ల్యాండ్ మైన్స్ ఇక మరెక్కడా లేవు. ఇక చదరపు కిలోమీటర్కు సుమారు 152 ల్యాండ్ మైన్స్ ఉన్నాయి ఇక్కడ. దారుణం కదా. బోట్స్వానా దక్షిణ మధ్య ఆఫ్రికా దేశమైన బోట్స్వానా ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వజ్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి. బ్రెజిల్ ఇంతవరకు అత్యధిక సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకున్న దేశం బ్రెజిల్. ఈ దేశం అత్యధికంగా కాఫీ పంటలను పండించే దేశం కూడా. సాలినా సుమారు 3290 టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతుంది ఇక్కడ. బ్రూనై రోల్స్ రాయిస్ కార్ల సేకరణలో బ్రూనై సుల్తాన్ అందరికంటే ముందున్నారు. ఆయన వద్ద 500 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయని గిన్నీస్ వరల్డ్ రికార్డుల పుస్తకాల్లో కూడా నమోదైంది. 1990 నాటికి అప్పటిదాకా తయారైన మొత్తం రోల్స్ రాయిస్ కార్లలో సగం వాహనాలు బ్రూనై సుల్తాన్ కుటుంబీకుల వద్దనే ఉన్నాయి. బల్గేరియా ఐరోపా యూనియన్ దేశాల్లో అతి పేద దేశం బల్గేరియా. అయితే ప్రపంచంలో అత్యధిక గులాబీ తైలం ఇక్కడే తయారవుతుంది. కంబోడియా మీకు తెలుసో లేదో గానీ అత్యధికంగా అడవులు నరికివేత కంబోడియా దేశంలో జరుగుతోంది. 1969 నుంచి 2007 వరకు తీసిన లెక్కల్లో 25,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పురాతన అడవులను నరికేశారిక్కడ. ఇది ఇజ్రాయెల్, ఎల్ సాల్వడార్ దేశాల విస్తీర్ణం కంటే ఎక్కువ. కెనడా ఈ దేశంలోని జనాభాలో 56% వరకు కనీసం గ్రాడ్యుయేషన్ వరకు చదివిన వాళ్లే. అందుకే ప్రపంచ దేశాల్లో విద్యావంతులు ఎక్కువగా ఉన్న దేశంగా కెనడా పేరుగాంచింది. చిలీ అతి దారుణమైన భూకంపం నమోదైన దేశం. రిక్టర్ స్కేల్ మీద ఇది 9.5గా నమోదైంది. చైనా ప్రపంచ దేశాల్లో అత్యధికంగా కర్బన ఉద్గారాల్ని వాతావరణంలోకి వదిలిపెడుతున్న దేశం. ఇదే సమయంలో పునరుత్పాదక ఇంధన వనరులను విరివిగా ఉపయోగిస్తున్న దేశం కూడా. కొలంబియా కొకైన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇది. 2015లో ఈ దేశంలో 495 టన్నుల కొకైన్ ఉత్పత్తి అయింది. కాంగో రోజుకు ఒక్కసారైనా గుప్పెడు మెతుకులు తినలేని ప్రజలున్న దేశం. 75% ప్రజలకు రోజు అన్నం తినగలగడం కలలో మాట. ప్రపంచంలో అత్యల్ప విద్యుత్ వినియోగం జరిగేది కూడా కాంగో దేశంలోనే. క్రొయేషియా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే దేశాల్లో క్రొయేషియా ప్రథమ స్థానంలో ఉంది. క్యూబా బేస్బాల్ వరల్డ్ కప్కి సంబంధించి 25 బంగారు పథకాలు గెలుచుకున్న దేశం. డెన్మార్క్ ప్రపంచంలో అతి తక్కువ అవినీతి కలిగిన దేశం. ఈజిప్ట్
ఈ ప్రపంచంలో 11 కోట్ల ల్యాండ్ మైన్స్ నేలలో పాతిపెట్టబడి ఉన్నాయని ఒక అంచనా. వీటిలో 2,30,00,000 మందు పాత్రలు ఒక్క ఈజిప్ట్లోనే ఉన్నాయి. ఇథియోపియా ఇంటర్నెట్ సేవల ఖరీదు చాలా ఎక్కువ. ఒక సాధారణ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే సగటున నెలకు 34,000 రూపాయలు చెల్లించాలి. ఎక్కడంటే ఇథియోపియాలో. ఫిన్లాండ్ ప్రపంచంలో కాఫీ ప్రేమికులు ఎక్కువే. అయితే ఫిన్లాండ్లో ఒక మనిషి రోజుకు 2.64 కప్పుల కాఫీ తాగుతాడు. అలా కాఫీ సేవించే వారి సంఖ్య ప్రపంచంలో ఇక్కడే ఎక్కువ. ఫ్రాన్స్ ప్రపంచ పర్యాటకుల నగరం ఫ్రాన్స్. 2015లో 8,63,00,000 మంది పర్యాటకులు ఫ్రాన్స్ను సందర్శించారు. జార్జియా పిజ్జాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు. అయితే జార్జియాలో పిజ్జా కంటే కచాపూరి అనే వంటకాన్ని అత్యధికంగా తింటారు. ఇదో రకం చీజ్ బ్రెడ్. గ్రీస్ ఆలివ్ నూనెను ఎక్కువగా ఉపయోగించేది గ్రీస్ దేశస్థులే. ఒక వ్యక్తి సగటు వినియోగం ఏడాదికి 25 కిలోలు, అంటే నెలకు 2 కిలోల ఆలివ్ నూనె త్రాగేస్తున్నారన్నమాట గ్రీస్ సోదరులు. గ్వాటెమాలా ఇలాచీ ఉత్పత్తిలో గ్వాటెమాలా అన్ని దేశాల కంటే ముందు. గయానా ఆడపిల్లల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉన్న దేశం. హైతీ దేశ రక్షణకు సైన్యం, ఆయుధాలు అవసరం కదా. హైతీ దేశ సైనిక శక్తి ఎంతో తెలుసా? 50 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఐస్లాండ్ ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం ఐస్లాండ్. దేశ ప్రజల్లో 92% జనాభా ఇంటర్నెట్ని వినియోగిస్తోంది. ఇండియా సినిమాల నిర్మాణంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. 2021లో దేశంలోని అన్ని భాషల్లో కలిపి 2,886 సినిమాలు నిర్మాణం జరిగాయి. ఇండోనేషియా ప్రపంచంలో అతి తక్కువ పొడవు పెరిగే జనాభా ఇండోనేషియా ప్రజలు. వీరి సగటు ఎత్తు చూస్తే మగవాళ్లు 5 అడుగుల 2 అంగుళాలు, ఆడవాళ్లు 4 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉంటారు. ఇరాన్ రాజధాని నగరాలను మార్చేయడంలో ఇరాన్ ముందుంది. ఇప్పటికీ 32 సార్లు ఇరాన్ రాజధాని మారింది. ఇరాన్ ప్రస్తుత రాజధాని టెహ్రాన్. ఇజ్రాయెల్ సోషల్ మీడియాని అధికంగా ఉపయోగించే దేశం. ఇటలీ యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అత్యధికంగా కలిగిన దేశం ఇటలీ. ప్రస్తుతం ఇక్కడ 58 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. జపాన్ ప్రపంచ దేశాల ప్రజల్లోకెల్లా జపాన్ దేశస్థులే అత్యధిక కాలం జీవిస్తున్నారు. ఈ దేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం 84 సంవత్సరాలు. కనుకనే ఇక్కడ వృద్ధుల సంఖ్య ఎక్కువ. కువైట్ ప్రపంచ దేశాల్లో అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్. లాట్వియా అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశం లాట్వియా. దేశ ప్రజల్లో 99.9% మందికి చదవడం, రాయడం వచ్చు. లిబియా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశం లిబియా. ఇక్కడ తుపాకీ దాడుల్లో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారే ఎక్కువ. ఎప్పుడు ఎటు నుంచి ఏ వాహనం మీదికి దూసుకొస్తుందో తెలీదు. లెక్టెన్స్టైన్ ఒక రాత్రికి మాత్రమే $70,000 చెల్లించి మధ్య ఐరోపాలోని ఈ లిక్టెన్స్టైన్ దేశాన్ని అద్దెకు తీసుకోవచ్చు. అలాంటి అవకాశం ఇస్తున్న ఏకైక దేశం ఇది. లక్సెంబర్గ్ సాలిన అత్యధిక వేతనాలు ఇచ్చే దేశం లక్సెంబర్గ్. ఇక్కడ ఒక సాధారణ కార్మికుడి సంవత్సర సగటు ఆదాయం $60,300. మలేషియా ప్రపంచంలో కేవ్ సిస్టమ్ కలిగిన దేశం మలేషియా, అంటే గుహ మార్గాలు అత్యధికంగా కలిగిన దేశం. మాల్దీవ్స్ సముద్ర మట్టానికి 2 మీటర్ల ఎగువన ఉన్న ప్రాంతం మాల్దీవ్స్. అయితే ఏంటంటారా, మాల్దీవుల్లో సీ లెవెల్ కంటే అత్యధిక ఎత్తైన ప్రాంతం ఆ 2 మీటర్ల ఎత్తైన ప్రాంతమే. ప్రపంచంలో ఇంకెక్కడా ఇలా లేదు. మొరాటానియా వాయువ్య ఆఫ్రికా దేశమైన మొరిటానియా 100% ముస్లిం దేశం. చాలామంది అనుకున్నట్లుగా సౌదీ అరేబియా పూర్తి ఇస్లామిక్ దేశం కాదు. మెక్సికో ఒక కార్మికుడు ఏడాదికి సగటున 2,246 గంటలు పనిచేసే దేశం మెక్సికో. ప్రపంచంలో అత్యధిక పని గంటలు మెక్సికోలో చూస్తాం. నేపాల్ హిందూ ధర్మాన్ని అనుసరించే అత్యధిక జనాభా కలిగిన దేశం. దేశ జనాభాలో 81.3% హిందువులే ఉన్నారు. నెదర్లాండ్ బాగా పొడవైన మనుషులున్న దేశం నెదర్లాండ్స్. ఇక్కడ మగవారి సగటు ఎత్తు 6 అడుగులు కాగా ఆడవారు 5.7 అడుగులు ఎత్తుంటారు. న్యూజిలాండ్ మేకలు, గొర్రెలు అత్యధికంగా ఉన్న దేశం న్యూజిలాండ్. ఇది విశేషమేనా అంటే అవును మరి. దేశ జనాభా కంటే 10 రెట్లు ఎక్కువగా మేకలు, గొర్రెలు పెంచబడుతున్నాయి. నార్వే ప్రపంచంలో అతి చక్కని ప్రజాస్వామ్య దేశం నార్వే. ప్రజల సంతోష సూచిక అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ అత్యధికంగా ఉన్న దేశం నార్వే. జీవన ప్రమాణాలు ప్రపంచంలోని ఏ నగర దేశం కంటే కూడా చాలా మెరుగ్గా ఉన్న దేశం ఇది నార్వే. పాకిస్తాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రుల్లో ఏ ఒక్కరూ కూడా పూర్తి పదవీకాలం అంటే 5 ఏళ్లు పదవిలో లేని ఏకైక దేశం. పనామా అన్ని దేశాల కంటే ఎక్కువగా రిజిస్టర్ అయిన ఓడలున్న దేశం పనామా. మొత్తం 6,323 ఓడలకు
ఈ దేశ ప్రభుత్వం గుర్తింపు పత్రాలున్నాయి. ఖతార్ సంవత్సరాదాయం అధికంగా లభించే దేశం ఖతార్. ఇది సగటున $61,000 కంటే ఎక్కువ. రష్యా అందరికంటే ఎక్కువగా అణ్వాయుధాలు కలిగిన దేశం. సౌదీ అరేబియా ప్రపంచంలోని ఐశ్వర్యవంతులందరిలోకి అత్యధికంగా ఐశ్వర్యం కలిగిన వారు సౌదీ అరేబియాలోనే హౌస్ ఆఫ్ సౌదీ కుటుంబీకులు. వీరి ఆస్తుల నికర విలువ $1.4 ట్రిలియన్. సింగపూర్ మలేషియాతో సింగపూర్ని కలుపుతున్న కాజ్వే అంటే నీటి మీద నిర్మించిన రోడ్డు మార్గం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక రద్దీ కలిగిన ఇంటర్నేషనల్ క్రాసింగ్ అంటే అంతర్జాతీయ రాకపోకల మార్గం. స్విట్జర్లాండ్ జీవన వ్యయం అత్యధికంగా ఉన్న దేశం స్విట్జర్లాండ్. ఒక మనిషికి ఒక నెలకు కనీసం $3,500 అవసరమైన స్థానిక కరెన్సీ ఖర్చవుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖలున్న దేశం యుఏఈ. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ టాలరెన్స్ అనగా సహనం కోసం ఒక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హ్యాపీనెస్ అనగా ఆనందం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఏఐ అనగా కృత్రిమ మేధస్సుకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ యూకేని ఐరోపా ఖండంతో కలుపుతున్న ఛానల్ టన్నెల్ సముద్రం అడుగున ఉన్న నేలకు దిగువన ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ యుఎస్లో ఉంది. 2వ, 3వ స్థానాల్లో ఉన్న విమానయాన సంస్థలు కూడా అమెరికా దేశంలోనే ఉన్నాయి. వెనెజులా ప్రపంచంలోకెల్లా అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం వెనెజులా. అలాగే దేశాలన్నిటికంటే ఇంధనం చౌకగా లభించేది ఇక్కడే. అవును, 1 లీటర్ ఫ్యూయల్ ధర 1 సెంట్ మాత్రమే. వియత్నాం ప్రపంచంలో అతి పొడవైన కేబుల్ కార్ వియత్నాంలో ఉంది. మధ్యలో ఎక్కడా ఆగకుండా సాగే ఈ ప్రయాణ దూరం 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఇవి ప్రపంచ దేశాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సంగతులు. కొన్ని విన్నవి, కొన్ని ఇప్పుడే మొదటిసారి తెలుసుకున్నవి ఉన్నాయి. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.